అబద్ధాలు చెప్పడంలోనూ మోసం చేయడంలోనూ ఎవరికైనా డిగ్రీ ఉంది అనంటే ఆ పిహెచ్డి చేసింది ఎవరు అంటే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు ఈ నినాదంతో ఏకంగా 32 మంది విశాఖ ఉక్కు ఇక్కడికి రావడం కోసం, తావడం కోసం ప్రాణాలు అర్పించి విశాఖ ఉక్కుని ఇప్పుడు తెచ్చుకుంటే, విశాఖ నగరానికి తెచ్చుకుంటే, ఈ పెద్ద మనిషి గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే విశాఖ ఉక్కు పూర్తిగా నష్టాల్లోకి వెళ్ళిపోయి బిఐఎఫ్ఆర్కు వెళ్ళిపోయిన పరిస్థితి మనకందరికీ కూడా తెలుసు. బిఐఎఫ్ఆర్కు వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో అప్పట్లో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి నాన్నగారు వచ్చి చొరవ చూపి కేంద్రంతో పోరాడి విశాఖపట్నం ఉక్కును విస్తరణకు తీసుకొని పోయాడు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఏకంగా 12,000 కోట్ల రూపాయల విస్తరణతో మా ముందుకు వేశారు. మళ్ళీ ఇవాళ 4 సంవత్సరాలు మళ్ళీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు అడుగు పెట్టాడు. మళ్ళీ విశాఖ ఉక్కు పరిస్థితి ఏమిటో తెలుసా? వరుసగా 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి వరుసగా నష్టాలే. ఈ పెద్ద మనిషి లెక్క అటువంటిది. అడుగు పెడతాడు, ఏదైనా ధ్వంసం కావాల్సిందే. పక్కన విశాఖపట్నం పోర్టు కనిపిస్తుంది. పక్కన విశాఖపట్నం పోర్టు. విశాఖపట్నం పోర్టులో మొత్తం 24 బర్తులుంటే ఇప్పటికే 12 బర్తులు ప్రైవేట్ పరం జరిగింది. ఇప్పటికే 12 బర్తులు ప్రైవేట్ పరం అయిపోయి ఒకప్పుడు ఇదే విశాఖపట్నం పోర్టులో 24,000 మంది కార్మికులు పనిచేస్తూ ఉన్న పరిస్థితి. ఇవాళ అదే విశాఖపట్నం పోర్టులో పరిస్థితి ఏమిటో తెలుసా? కేవలం 4,000 మంది మాత్రమే అక్కడ పనిచేస్తూ ఉన్న పరిస్థితి. ఏదన్నా ముట్టుకో ప్రైవేట్, ఏదన్నా ముట్టుకో ప్రైవేటీకరణ. ఉద్యోగాలు ఇవ్వాల్సింది పోయి, ఉద్యోగాలు తేవాల్సింది పోయి, ఏది ముట్టుకున్నా ప్రైవేటీకరణ పరిస్థితి. ఇదే విశాఖ పోర్టు కార్గో హ్యాండ్లింగ్లో గతంలో దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉండేది విశాఖపట్నం పోర్టు. ఇవాళ ఇదే విశాఖపట్నం పోర్టు కార్గో హ్యాండ్లింగ్లో దేశంలో 5వ స్థానానికి దిగజారిపోయిన పరిస్థితి ఇవాళ విశాఖపట్నం పోర్టు కనిపిస్తుంది. ఇదే విశాఖపట్నం పోర్టులో ఖలాసీల జీతాలు పెంచమని చెప్పి వాళ్ళు అడుగుతా ఉన్నా పట్టించుకునే నాతుడు కూడా ఇవాళ ఎక్కడా ఉన్నాడు. పోర్టు ఆధ్వర్యంలో నడిచే స్కూలు కూడా ఈ దిక్కుమాలిన ప్రభుత్వంలో మూతపడిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదే పోర్టు ఆధ్వర్యంలో గతంలో ఉద్యోగులు ఉన్న క్వార్టర్లు ఇవాళ శిథిలావస్థకు చేరుకున్నాయి. ఆ క్వార్టర్లు ఉన్న 20 ఎకరాల భూమిని ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ స్కెచ్లు వేస్తా ఉన్నాడు. ఆ భూములను కూడా ఎలా లాక్కోవాలి, ఆ భూములను కూడా తన బినామీలకు, చెనిక్కాయలకు, బిస్కెట్లకు ఎలా కట్టబెట్టాలి, ఎలా దోచేయాలి అని చెప్పి వాళ్ళు స్కెచ్లు వేస్తా ఉన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. పక్కనే కనిపిస్తుంది విమ్స్ కనిపిస్తుంది. విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. నిజంగా విశాఖపట్నంలో ఉన్న కేజీహెచ్ ఒక్కటే హాస్పిటల్. విశాఖపట్నానికి నిజంగా మేలు జరగాలి అని అంటే ఇంకొక గొప్ప హాస్పిటల్ రావాలి అని చెప్పి 10 సంవత్సరాల కిందటనే నాన్నగారు, ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు హైదరాబాద్లో నిమ్స్ తరహాలో
నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తరహాలో విశాఖపట్నానికి కూడా విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తీసుకొని రావాలి అని ఏకంగా 100 ఎకరాల విస్తీర్ణంలో 1130 పడకల హాస్పిటల్ని ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు 6 బ్లాకులు 21 సూపర్ స్పెషాలిటీ విభాగాలతో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అప్పట్లోనే 250 కోట్ల రూపాయలు కేటాయించి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టాడు ఆ విమ్స్ను. ఇవాళ ఆ దివంగత నేత చనిపోయాడు. చంద్రబాబు నాయుడు గారు 4.5 సంవత్సరాల పరిపాలన జరిగిన తర్వాత కూడా ఇవాళ విమ్స్ పరిస్థితి ఏమిటి అని అడుగుతా ఉన్నా. ఇవాళ విమ్స్ పరిస్థితిని 6 బ్లాకుల నుంచి 2 బ్లాకులకు కుదించారు. 21 సూపర్ స్పెషాలిటీ విభాగాలను కేవలం 8 విభాగాలకే పరిమితి చేశారు. ఉన్న డాక్టర్లు కూడా అక్కడ డెప్యుటేషన్ పై తీసుకొచ్చారు. కనీసం డాక్టర్లను కూడా నోటిఫై చేసి ఉద్యోగాలు ఇచ్చి తీసుకోవాలన్న కనీస ఆలోచన కూడా లేదు ఇది కుమారుల ప్రభుత్వానికి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.